హరిహర వీరమల్లు ఇప్పుడు మూవీ చూసి రావడం జరిగింది భయ్య. మూవీ మట్టుకైతే చాలా అంటే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉంది. అండ్ అలాగా టైటిల్ కార్డ్ పడినప్పుడు సీట్లలో అయితే ఎవరు కూర్చోరు భయ్య. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి కామెడీ టైమింగ్ తో ఆ డైలాగ్ డెలివరీతో ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడికో తీసుకెళ్లాడని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో కొన్ని తోప్ సీన్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే పవన్ కళ్యాణ్ గారు చార్మినార్ దగ్గర జరిగేటటువంటి ఫైట్ సీన్ ఏదైతే ఉందో ఇదైతే వేరే లెవెల్లో ఉంటది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ఉల్ఫ్ ని మరియు ఆ యొక్క టైగర్ ని కంట్రోల్ చేస్తుంటే నాకైతే లిటరలీ గూస్ బంప్స్ భయ్య. అండ్ అలాగే ఈ హరిహర వీరమల్లు టైటిల్ కార్డు పడేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చేటప్పుడు కానీ ఆ మాస్ బీజియం తో నాకైతే లిటరలీ గూస్ బంప్స్ భయ్య. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో మనకు అక్కడక్కడ స్లోగా మరియు అక్కడక్కడ లాగ్ అనిపించవచ్చు. బట్ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. ఈ హరిహర వీరమల్లు మూవీ స్టోరీ చూపించేటటువంటి విధానం కానీ అండ్ అలాగే స్క్రీన్ పై చూపించేటటువంటి విధానం కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా చూపించారనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అయితే తన యొక్క ఫ్యాన్స్ ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదన్నమాట. నిజంగా చెప్తున్నాను భయ్య, మూవీ మట్టుకైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం పెట్టిన ప్రతి పైసాకి పైసా వసూలు అనిపించేలా ఉంది. ఇక కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ అయిందంటే ఎండింగ్ అనమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎండింగ్ ని ఇట్లా ఈ విధంగా ఎండ్ చేస్తారని. నేనైతే అక్కడ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ముఖ్యంగా ఈ మూవీలో కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి భయ్య. పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ లో ఫైటింగ్ చేసే విధానం గానీ నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అండ్ అలాగే మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ కొట్టడానికి అయితే ప్రయత్నించండి. ఇక ఈ మూవీలో నక్కతో ఒక షాట్ ఉంటది అనమాట పవన్ కళ్యాణ్ గారిది. అదైతే పిచ్చ పీక్స్ లో ఉంది భయ్య. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఆ గబ్బర్ సింగ్ మూవీలో గుర్రం మీద రైడింగ్ చేయడం చూసామన్నమాట. కానీ మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వీరమల్లు మూవీలో ఆ గుర్రం మీద రైడింగ్ చేస్తుంటే నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి మాట్లాడుకోవాలంటే తన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే కీరవాణి గారు ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ చేయలేదన్నమాట.